హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆమని వినోద్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరందరూ అయితే బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్నింగ్ అయితే చూడండి పావురాలు అయితే ఎలా వచ్చాయో, చాలా అయితే పావురాలు వచ్చాయి. వర్షం అయితే చాలా పడుతుంది కంటిన్యూస్గా. ఒక 3-4 డేస్ నుంచి అయితే వర్షం అయితే పడుతూ ఉంది. మార్నింగ్ ఇప్పుడైతే టైం వచ్చేసి 7 o'clock అవుతుంది. చూడండి పావురాలు అయితే వాటర్ తాగడానికి డైలీ కూడా ఇక్కడికి వస్తూ ఉంటాయి. మా ఇంటి ముందు అయితే ఇలా ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది, అక్కడికైతే డైలీ పావురాలు వస్తాయి. మా చిట్టి పాప అయితే డైలీ చూస్తూ చక్కగా నవ్వుతుంది, మంచిగా ఆడుకుంటుంది. నేనైతే ఇక్కడ వాటర్ అన్నీ కూడా ఫ్లోర్ పైన వేసేసి మంచిగా క్లీన్గా వైపర్తో క్లీన్ చేస్తూ ఉన్నాను. వాటర్ అయితే వర్షం పడ్డప్పుడల్లా వాకిలి మొత్తం అవుతూ ఉంటాయి. నేనైతే డైలీ కూడా ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటాను. మా పెద్ద పాప అయితే పావురాలు వచ్చినప్పుడల్లా మంచిగా అక్కడ బయట అయితే చైర్ వేసుకొని అయితే చూస్తూ చక్కగా ఆడుకుంటుంది. ఇక్కడైతే తుడిచేసాను. తర్వాత వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ అయితే వండాను. కాకరకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. కాకరకాయ కర్రీలో కొన్ని పల్లీలు కూడా వేసాను. మా విన్సీ పాప పల్లీలు వేస్తే చక్కగా తింటుంది, అందుకని వేస్తున్నాను. ఇలా కాకరకాయని మనము మూత పెట్టకుండా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకుంటే మనకు చేదు అనేది అస్సలే ఉండదు, చాలా బాగుంటుంది కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. రైస్ అయితే వండాను. మార్నింగ్ అయితే టిఫిన్ అయితే ఏమీ చేయలేదు, అన్నం కర్రీ అయితే వండాను. మా చిన్న పాప అయితే పడుకుంది. ఇప్పుడు టైం అయితే 8:30 అలా అవుతుంది. తను మార్నింగే లేచింది. డైలీ కూడా 5:30-6 o'clockకి లేస్తుంది. అందుకనేసి మళ్ళీ కూడా 8:30-9 కలా పడుకుంటుంది. ఉయ్యాలలో అయితే చక్కగా పడుకుంటుంది, అందుకనేసి నేనైతే ఉయ్యాలలో పడుకోబెట్టేశాను. ఇక్కడ మా వారికి మా పెద్ద పాపకైతే అన్నం వేసి ఇచ్చాను, వాళ్ళైతే తింటూ ఉన్నారు. మా విన్సీ పాప అయితే మోటు పతులు చూస్తూ చక్కగా తింటుంది. మోటు పతులు అంటే తనకైతే చాలా ఇష్టము. నేనైతే పెట్టి తినిపిస్తాను, మొబైల్ అయితే ఇవ్వను తనకైతే ఎక్కువగా. మొబైల్ అలవాటు చేస్తే మళ్ళీ డైలీ కూడా చూపించమని అడుగుతూ ఉంటుంది కదా, అందుకనేసి నేనైతే మొబైల్ అయితే తనకైతే చూపించను. టీవీలో బొమ్మలు అయితే పెట్టి చూపిస్తాను. దాంట్లో అన్నీ మోటు పతులు వస్తాయి, అలాగే చీకుబంటి అవి కూడా చూస్తూ మంచిగా తింటుంది. ఏదైనా కూడా మంచిగా ఆడుకుంటుంది మా చిట్టి పాప అయితే. తన కోసం అయితే డైలీ కూడా నేను ఈ విధంగా పెడుతూ ఉంటాను. చూస్తూ చక్కగా అయితే తింటుంది పాప. తినడం అయితే అయ్యింది. 9 o'clockకి మా హస్బెండ్ అయితే వెళ్తారు, అందుకనేసి ఇక్కడైతే టిఫిన్ అయితే ఏమి కూడా చేయలేదు. మళ్ళీ టిఫిన్ చేయాలి, వంట చేయాలంటే పిల్లలతో నాకైతే అస్సలు అవ్వదు, అందుకనేసి వంట అయితే ప్రిపేర్ చేశాను. గిన్నెలన్నీ కూడా సింక్లో వేసేసాను, వాటిని కూడా కడిగేసుకోవాలి. ఇప్పుడైతే మా వారైతే ఆఫీస్కి అయితే వెళ్ళారు. లంచ్ బాక్స్ అయితే పెట్టించాను. మా వారైతే వెళ్ళారు ఆఫీస్కి. మొత్తం కూడా ఊడ్చేసుకుంటున్నాను. చిన్న పాపనైతే పడుకోబెట్టేశాను. తను అయితే చక్కగా పడుకుంది. తను పడుకున్నప్పుడే పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాలి అనేసి ఊడ్చేస్తున్నాను. ఊడ్చేసి గిన్నెలన్నీ కూడా శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. తను లేస్తే మట్టుకైతే నా దగ్గరికే వస్తానని ఏడుస్తుంది, అస్సలు ఏ పని కూడా చేయనివ్వదు. చిన్న పాప ఇప్పుడిప్పుడే కొద్దిగా నిలబడుతుంది. మళ్ళీ నిలబెట్టేస్తే ఎక్కడ పడిపోద్ది అనేసి తన దగ్గరే కూర్చొని ఉంటాను. నేనైతే తన ఒక్కదాన్ని అయితే అస్సలు వదిలిపెట్టాను, మళ్ళీ నిల్చొని పడుతుందనేసి. పెద్ద పాప కూడా చక్కగా ఆడుకుంటుంది. తను అయితే ఎక్కువగా అల్లరైతే చేయదు. నేనైతే పనులన్నీ కూడా చేసుకునే వరకు చక్కగా ఆడుకుంటుంది. గిన్నెలన్నీ కడిగేసాను. ఈవినింగ్ అయితే ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఒక 5 అయితే ఉడకబెట్టేసాను. 5 ఉడకబెడితే మా చిట్టి కన్నా అయితే ఉడకబెట్టిన తర్వాత అయితే తిన్నది. ఒకటైతే ఇచ్చాను తనకి. కొద్దిగా సాల్ట్ వేసి ఎగ్స్ ఉడకబెట్టుకున్నాను. తర్వాత మిక్సీ జార్లో ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకొని బిర్యానీకి సంబంధించినవన్నీ కూడా వాటర్లో యాడ్ చేసుకున్నాను. దాంట్లో పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, ఒక టమాటా 3 కూడా వేసాను.
వేసేసి మొత్తం కూడా ఇలా కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ కూడా వేసుకొని మంచిగా మరిగించుకోవాలి. వాటర్ని మంచిగా మరిగించుకొని తర్వాత చివరగా కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని మరొక స్టవ్ పైన వాటర్ పెట్టుకుంటున్నాను. అంతలోపు అయితే ఎగ్స్ అయితే ఉడికాయి. ఎగ్స్ అయితే ఇలా పొట్టు తీస్తూ ఉన్నాను. మా చిట్టి పాపకైతే ఒక ఎగ్ అయితే ఇచ్చాను, తనైతే తింటుంది. తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా సాల్టు, పసుపు, కారం వేసుకొని ఎగ్స్ని అయితే ఇలా మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకొని అయితే ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకొని అయితే ఒక ప్లేట్లోనైతే వేసేసుకుంటున్నాను. ఈవినింగ్ చేశాను నేనైతే ఇది ఎగ్ బిర్యానీ. చాలా టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ. ఎప్పుడు చేసినా నేను ఈ విధంగానే చేస్తూ ఉంటాను. చాలా ఈజీ ప్రాసెస్. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఎగ్ బిర్యానీ బాగుంటుంది. తర్వాత ఎగ్స్ని పక్కన పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, టమాటాలు వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా మంచిగా కలుపుకోవాలి. కొంచెం పసుపు, తర్వాత సాల్ట్ వేసుకొని మనము మిక్సీ పట్టుకున్నాం కదా టమాటో పేస్ట్ని వేసుకొని మంచిగా కొంచెం ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత కారం, గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ని యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. అవి పక్కన పెట్టేసుకొని మనం ముందుగా ఆ వాటర్లో బిర్యానీకి సంబంధించినవన్నీ కూడా వేసాం కదా, అవి స్టవ్ పైన పెట్టేసుకొని నేను బాస్మతి రైస్ని ఒక 10 నిమిషాల ముందే నానబెట్టించుకున్నాను. వాటిని కూడా వాటర్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 70% అలా ఉడికించుకోవాలి. మంచిగా 70% ఉడికిన తర్వాత వాటిని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మనం ముందుగా ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని స్టవ్ పైన పెట్టేసుకొని రైస్ 70% ఉడికిన తర్వాత వాటిని అయితే వేసేసుకుంటున్నాను. మొత్తం ఇలా వేసుకున్న తర్వాత కొంచెము కర్రీని పక్కన పెట్టేసుకొని కర్రీని పైన వేసేసుకోవాలి. ఎగ్స్ని కూడా పైన వేసేసుకొని వాటిపైన కొంచెం కొత్తిమీరని తర్వాత పుదీనా రెండిట్లను కూడా యాడ్ చేసేసుకోవాలి. పైన యాడ్ చేసుకొని కొన్ని రైస్ వాటర్ ఉంటాయి కదా, వాటిని కొంచెం పైన వేసుకొని మూత పెట్టేసుకోవాలి. కింద అయితే అడుగున మాడిపోకుండా ఉండడానికి నేనైతే ఇలాంటి ప్యాన్ ఒకటైతే పెట్టుకుంటున్నాను. ఆ ప్యాన్ పెట్టుకొని దానిపైన ఇది రైస్ పెట్టాలి. పెట్టి ఒక 15-20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుండే బిర్యానీ అయితే చాలా నచ్చింది నాకైతే. ఈజీ ప్రాసెస్. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. మా చిన్న పాప తిన్నది, విన్సీ పాప, చక్కగా. ఎక్కువ కారం కూడా వేయలేదు, మంచిగా ఉండే. చాలా టేస్టీగా సూపర్గా ఉంది. నేనైతే ఇక్కడ వేస్తున్నాను. వేసి మా వారికైతే ఇచ్చాను. మా వారైతే తిని చాలా బాగుందని చెప్పారు. మనం చేసిన వంటలు ఇంట్లో వాళ్ళు తిని బాగుందని చెప్తే హ్యాపీగా ఉంటుంది కదా. నాకు కూడా చాలా హ్యాపీగా ఉండే. మా వారికైతే వేసి ఇచ్చాను. తను అయితే టేస్ట్ చూస్తూ ఉన్నారు. బాగుందని అయితే చెప్పారు. నేను ఎప్పుడు కూడా ఈ విధంగానే ఎగ్ బిర్యానీ లేదంటే చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తాను. బాగుందని అయితే చెప్పారు. నేను కూడా జాయిన్ అయ్యాను వేసుకొని. మా చిట్టి పాపకు తినిపిస్తే నేనే తింటా అనేసి తాను తిన్నది కొంచెం. అయితే మా చిన్న పాప చూడండి చక్కగా ఆడుకుంటుంది. తినేటప్పుడు అయితే మా వారైతే ఎత్తుకున్నారు. మా వారి దగ్గరికి అయితే వెళ్తాను అంటుంది. ఈవినింగ్ టైం వచ్చేసరికి అయితే మా హస్బెండ్ దగ్గరికే వెళ్తుంది మా చిన్న పాప ఎక్కువగా. అంతేనండి వీడియో ఈరోజు. మరొక వీడియోలో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.